బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ లో డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న 10 మందికి నోటీసులు ఇచ్చింది సిట్. 6 రోజుల సిట్ ముందు విచారణకి హాజరు కావాలని ఆదేశించింది. 3 యువ సినిమా హీరోలు, 4 నిర్మాతలు, 2 డైరెక్టర్లు నోటీసులు అందుకున్న వాళ్ళల్లా ఉన్నారు. 6 రోజులుగా విచారణకు రావాలని, లేకపోతే చర్యలు ఉంటాయని నోటీసులు ఇచ్చింది సిట్. ఇక డ్రగ్స్ కేసులా ఇంకో 2ని అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో మొత్తం అరెస్ట్ అయిన వాళ్ళ సంఖ్య 12కు చేరింది. వాళ్ళ నుంచి 16 యూనిట్ల ఐఎస్డీ కొకైన్ ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వాళ్లలో ఏరోస్పేస్ ఇంజనీర్ దండు అనిల్, బిజినెస్ స్కూల్ స్టూడెంట్ రితుల్ అగర్వాల్ ఉన్నారు. టాలీవుడ్ లో డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న 10 మందికి నోటీసులు ఇచ్చింది సిట్. 6 రోజుల్లోగా సిట్ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 3 యువ సినిమా హీరోలు, 4 నిర్మాతలు, 2 డైరెక్టర్లకు నోటీసులు అందుకున్న వాళ్ళలో ఉన్నారు. 6 రోజుల్లోగా విచారణకు రావాలని, లేకపోతే చర్యలు ఉంటాయని నోటీసులు ఇచ్చింది సిట్. ఇక డ్రగ్స్ కేసులా ఇంకో 2ని అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో మొత్తం అరెస్ట్ అయిన వాళ్ళ సంఖ్య 12కు చేరింది. వాళ్ళ నుంచి 16 యూనిట్ల ఐఎస్డీ కొకైన్ ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వాళ్లలో ఏరోస్పేస్ ఇంజనీర్ దండు అనిల్, బిజినెస్ స్కూల్ స్టూడెంట్ రితుల్ అగర్వాల్ ఉన్నారు. ఈ ఇష్యూకి సంబంధించి ఇంకిన్ని సంగతులు చెప్పేందుకు ప్రభాకర్ లైవ్ లో రెడీగా ఉన్నాడు. ప్రభాకర్, చెప్పండి, సినీ ప్రముఖులకు సిట్ ఏమని నోటీసులు ఇచ్చింది? నోటీసులు అందుకున్నది ఎవరెవరు? సుమలత, ఫస్ట్ నుంచి కూడా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్లో సినీ ఇండస్ట్రీకి సంబంధించి లింకులు ఉన్నాయి. దీనికి సంబంధించిన హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్స్ ఈ రాకెట్లో ఉన్నారు అని ఫస్ట్ నుంచి కూడా అనుమానిస్తూనే వచ్చారు. కాల్విన్ మాస్కరస్ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో అప్పటి నుంచి కూడా ఫస్ట్ డే 1 నుంచి కూడా అకున్ సబ్రవాల్ చెప్తున్నారు, సినీ ఇండస్ట్రీకి చాలా లింకులు ఉన్నాయి, చాలా ఎక్కువగా డ్రగ్స్ సరఫరా చేస్తుంది, అట్లాగే తీసుకుంటుంది కూడా సినిమా ఇండస్ట్రీనే అని చెప్తున్నారు. అట్లాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైతే డ్రగ్స్ను సప్లై చేస్తున్నారో వాళ్ళ పేర్లు బయట పెట్టడానికి కొంతవరకు వాళ్ళు ఎక్కడ కూడా బయటకు రాలేదు, బయట పెట్టలేదు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సో ఈ నేపథ్యంలో ఒక సిట్ను కూడా దీనిపైన ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే ఈ స్కూల్స్కి సంబంధించి, కాలేజీకి సంబంధించి, అట్లాగే ఎంఎన్సీ కంపెనీలు, హోటల్ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీకి లింకులు ఎక్కడైతే ఉన్నాయి అని తెలిసిందో అప్పుడే ఒక సిట్ను, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను ఏర్పాటు చేశారు. ఎస్టీఎఫ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్, స్టేట్ టాస్క్ ఫోర్స్, ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన టీం ఇది. దీంతో పాటు ఈ సిట్ 2 కూడా సైమల్టేనియస్గా పనిచేస్తూ వస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే సినిమా ఇండస్ట్రీలో ఎక్కడెక్కడ లింకులు ఉన్నాయన్న దానిపైన వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా విచారించారు. నల్గొండకు సంబంధించిన ఎక్సైజ్ సూపరింటెండెంట్తో పాటు ఒక ఇన్స్పెక్టర్ ఈ సిట్ టీంలో ఉన్నారు. సో ఇవాళ దీనికి సంబంధించి నోటీసులు జారీ చేసింది సినిమా ఇండస్ట్రీకి. వెంటనే 6 రోజుల లోపల సినిమా ఇండస్ట్రీకి సంబంధించి డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న వాళ్ళు సిట్ ముందర హాజరు కావాలని వీళ్ళకి నోటీసులు ఇచ్చింది. ముఖ్యంగా దీంట్లో ఒక 2 ప్రొడ్యూసర్స్, అట్లాగే 4 యువ హీరోలు ఉన్నట్లుగా సిట్ అనుమానిస్తుంది ఫస్ట్ నుంచి కూడా. ఎవరెవరు కాల్విన్ మాస్కరస్తో టచ్లో ఉన్నారు, అట్లాగే బ్రెండన్ బ్రెయిన్తో ఎవరెవరు టచ్లో ఉన్నారు అనే దానిపైన ఇన్వెస్టిగేట్ చేస్తూ వచ్చింది. వాళ్ళు చేసిన కాల్ లిస్టు, వాట్సాప్ కమ్యూనికేషన్స్, ఫేస్బుక్ కమ్యూనికేషన్స్, వీటికి తోడుగా డార్క్ నెట్ నుంచి తీసుకున్న డీటెయిల్స్ ఇవన్నీ కూడా సిట్టు అట్లాగే ఎస్టీఎఫ్ ఈ 3 కూడా ట్రేస్ చేస్తూ వచ్చాయి ఎవరెవరికి లింకులు ఉన్నాయన్న దానిపైన. సో ఈ నేపథ్యంలోనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా లింకులు బయటపడ్డాయి. ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇంతకుముందే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఆఫ్ ది రికార్డ్ చెప్పినట్లుగా తెలుస్తుంది. మాలోని కొందరికి నోటీసులు అందాయి. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది నిర్మాతలకు, డైరెక్టర్లకు, యువ హీరోలకు వీళ్ళందరికీ కూడా నోటీసులు అందాయని వాళ్ళు చెప్తున్నారు. సో ఈ 10 మంది కూడా, ఈ 10 మందికి వచ్చిన నోటీసుల నేపథ్యంలో వీరు 6 రోజుల లోపల అటెండ్ కాకపోతే మిమ్మల్ని కస్టడీలోకి తీసుకోవాల్సి వస్తుంది, తర్వాత విచారించాల్సి ఉంటుంది అని సిట్ ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. అంటే
6 రోజుల లోపల ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ముందర హాజరు కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ నుంచి కూడా క్యాల్విన్ మ్యాస్కరస్, అట్లాగే బ్రెండన్ రెన్, నిఖిల్ శెట్టి, రవికిరణ్ ఈ నలుగురు పైన స్పెషల్ ఫోకస్ చేసింది. ఎందుకంటే వీళ్ళకు చాలా చికాగో నుంచి LSD డ్రగ్ చికాగో నుంచి తెప్పించడంలో కానీ, లేకపోతే గోవా, బెంగళూరుకు సంబంధించి తెప్పించడంలో కానీ వీళ్ళు మొత్తం కూడా పర్ఫెక్ట్ అయి ఉన్నారు. సో వీళ్ళే మొత్తం కూడా డీల్ చేశారు, దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ జరిపారు అనే దానిపైన సిట్ ఒక అవగాహనకు వచ్చింది. ఆ నేపథ్యంలోనే కొన్ని టీమ్స్ను కూడా బెంగళూరు, గోవా, పాండిచేరి లాంటి ప్లేసెస్కు పంపించింది. అక్కడి నుంచి వచ్చిన క్లూస్ ఆధారంగానే వీళ్ళని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. నిన్న వీళ్ళని లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసి విచారించిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మరికొంతమంది పేర్లు కూడా వచ్చాయి. అట్లాగే MNC కంపెనీలకు సంబంధించిన పేర్లు కూడా బయటకు వచ్చాయి. చాలా అకున్ సబర్వాల్ అంతకుముందే చెప్పారు, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారు ఈ LSD డ్రగ్ అలవాటు పడ్డారు, సప్లైదారులుగా మారారు అని. ఇవాళ దానికి నిదర్శనమే ఇంకో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసింది ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. మొత్తం 12కు చేరింది. దీంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇద్దరు కూడా హై ప్రొఫైల్ వాళ్ళు. ఒకరేమో ఏరోస్పేస్ ఇంజనీర్గా పనిచేస్తుంటే మరొకరు బిజినెస్ స్కూల్ ఇండియాలోనే టాప్ బిజినెస్ స్కూల్లో చదువుకున్నారు. అట్లాగే వీళ్ళిద్దరికి సంబంధించి కూడా సిట్టు ఇంకా కూడా దర్యాప్తు చేస్తుంది ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయినారు. దండు అనీష్ అట్లాగే రీతుల్ అగర్వాల్ వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. దండు అనీష్ నాసాలో పనిచేస్తున్నారు. ఏరోస్పేస్ ఇంజనీర్గా చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు. నాసాలో పనిచేయడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఎందుకంటే చాలా వరకు ఇతను యుఎస్లోనే ఉన్నట్టుగా చెప్తున్నారు. అతను కూడా ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి డ్రగ్స్ LSD డ్రగ్ను MAMD డ్రగ్ను తీసుకున్నట్లుగా చెప్తున్నారు. అంటే మొత్తం వీళ్ళ ఓన్లీ ఇక లోకల్ నెట్వర్క్ కాదు, హైదరాబాద్, ఢిల్లీ, పాండిచేరి, బెంగళూరు, గోవాతో పాటు యునైటెడ్ స్టేట్స్ కూడా ఇక్కడ నుంచి వీళ్ళు డ్రగ్స్ను పంపించారు. అక్కడ నుంచి కూడా వీళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు. సో మొత్తానికైతే ఈ రాకెట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ కేసుగా, ఛాలెంజింగ్ కేసుగా కూడా తయారైంది పోలీసులకు. గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది. అకున్ సబర్వాల్ కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటు లోకల్ పోలీసుల సాయం కూడా తీసుకోలేదు, అట్లాగే టాస్క్ ఫోర్స్ పోలీసుల సాయం కూడా తీసుకోలేదు. కేవలం 7 మంది ఆఫీసర్స్ అట్లాగే ఒక డైరెక్టర్ వీళ్ళు మాత్రమే ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా కూడా ఒకవేళ సిట్ ముందర సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఈ నిర్మాతలు, ప్రొడ్యూసర్స్, ఈ 4 యువ హీరోలు అటెండ్ అయితే ఇంకా కూడా రాకెట్ బయటపడే అవకాశం ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో ఎంతవరకు LSD డ్రగ్ను సప్లై చేశారు, అట్లాగే ఎవరెవరికి సప్లై చేశారు, దీనిలో పెద్ద ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఉన్నారా అనే దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ ఉండబోతుంది. అట్లాగే హోటల్ ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటికే అధికారులు, ఆఫ్ ది రికార్డులు చెప్తున్నారు దాదాపు చాలా మంది హోటల్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అని. సో దాని పేర్లు కూడా త్వరలోనే స్విట్ బయట పెట్టే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి అయితే రేపు కానీ ఎల్లుండి కానీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది సుమలత. రైట్ ప్రభాకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కొంతమంది డ్రగ్స్ అలవాటుతోటి సినిమా ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుందన్నారు మా అసోసియేషన్ సభ్యులు. డ్రగ్స్ వాడేటోళ్ళు ఆ అలవాటుని మానుకోవాలని చెప్పారు. సమాజానికి మంచి చేసే పనిలా టాలీవుడ్ ఎప్పుడూ ముందుంటదన్నారు. అలాంటిది కొంతమంది వల్ల చెడ్డ పేరు రావటం బాధగా ఉందన్నారు. ఫిలింనగర్ చౌరస్తాలో ట్రాఫిక్ జామ్ అయితే సురేష్ బాబు అంటే ఒక పెద్ద ప్రొడ్యూసరు ఆ ట్రాఫిక్ని నియంత్రించాలంటే ఇది మన బాధ్యత కాదని కాదు. అలాగే రోడ్డు పక్కల మొక్కలు నాటే కార్యక్రమం కూడా, అంటే ఏ మంచి పని అయినా సరే మేము ఉన్నామని చెప్పడానికి. అలాంటిది ఈరోజు డ్రగ్స్ అనే మహమ్మారిని పారదోలాలి. 30,000 మంది కార్మికులు ఉన్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక 15 మంది 20 మంది అంటే 0.1% కూడా కాదు. కానీ ఆ వ్యాట్ 30,000 మంది పడుతుంది. అలా పడకూడదని దాన్ని ఏం చేయాలి, దీనికి ఎంత అవేర్నెస్ తీసుకోవాలని కార్యక్రమం. దిస్ ఇస్ సంథింగ్, ఇది సొసైటీకి చాలా బ్యాడ్ ఈవిల్. మనం ఇండస్ట్రీలో ఉండే వాళ్ళని దీన్ని ఎలా ఎరాడికేట్ చేయాలో అలా ఎరాడికేట్ చేయడానికి వాట్ ఎవర్ ఇస్ ఇన్ అవర్ కంట్రోల్ వీ విల్ ట్రై అండ్ డూ ఇట్ అండి. వీ విల్ డూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, వీ విల్ డూ అదర్ థింగ్స్. అ సిటీ ఆఫ్ హైదరాబాద్ విల్ లూజ్ ఇట్స్ చామ్ ఇఫ్ దిస్ ఇమేజ్ కమ్స్ అవుట్. మన ఇండస్ట్రీ అన్నిట్లో ముందుకుండే ఒక ఇండస్ట్రీలో ఇలాంటి కొన్ని నెగటివ్ పీపుల్ వల్ల వీ డు నాట్ వాంట్ అ బ్యాడ్ ఇమేజ్ ఫర్ అవర్ ఇండస్ట్రీ. శివాజీ రాజా గారు చెప్పినట్టు 99.9% ఆర్ క్లీన్. దెర్ ఇస్ ఓన్లీ అ స్మాల్ పోర్షన్ విచ్ ఇస్ నాట్ క్లీన్. వీఆర్ వెరీ హ్యాపీ ద వే ద గవర్నమెంట్ అండ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ టేకింగ్ అప్ దిస్ ఇష్యూ. దే ఆర్ హ్యాండ్లింగ్ ఇట్ విత్ కేర్. స్కూల్స్లోను, ఐటీస్ క్యాంపసెస్లోను ఎక్కడెక్కడ జరుగుతుందో వాటిట్లో సెన్సిబుల్గా హ్యాండిల్ చేసి దీన్ని ఏదో ఒక మీడియా బ్లిట్స్ లాగా ఓవర్ రియాక్షన్గా కాకుండా అసలు ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో దే ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్ టు డూ ద థింగ్.
as responsible industry people and as responsible press, we should see that the root of the problem is removed. సప్లై చేసే వాళ్ళు ఎవరో వాళ్ళందరినీ పట్టుకోవాలా, మనలో చేసే వాళ్ళని ఎలా కరెక్ట్ చేయాలా, that should be the aim, and that's what we are trying to do. We will bring up awareness programs, how to say no to drugs. We will try to put them onto treatments to see that these things do not happen. So that is the focus. We do not want any blitzy kind of news on this end. This is a very strong social evil which should not happen in any family. And we should look at that at a very personal level. If one of our people are in this problem, how will we sort it out? Our sensitivity toti, we wish to take care of this problem and try and put an end to this. Thank you. ఈ డ్రగ్ అడిక్షన్ అనేది ఎంటర్ అవుతుంది, ఇది మనకు తెలుసు. అన్ని సమాజ వర్గాల్లో కాకుండా కొన్ని సమాజ వర్గాల్లో ఇది ఎంటర్ అవ్వడం, అది అందుబాటులో ఉండేలాగా ఉండే ఒక సొసైటీలో ఉండడం, అలాగే ఆయన చెప్పినట్టుగా కొన్ని ఇండస్ట్రీస్లో ఇది ఉండడం, అలాగా మన ఇండస్ట్రీలో ఎక్కడో 0.001% యంగ్స్టర్స్లో ఇది ఉన్నది అనే సమాచారం విచారకరం. కానీ అది కూడా ఎరాడికేట్ చేయాల్సిన బాధ్యత మనం తీసుకోమని చెప్పి ప్రభుత్వం హింట్ చేస్తే మనం ముందుకొచ్చి అది తప్పనిసరిగా తీసుకోవాలి. ఏదో దీన్ని సెన్సిటివైజ్ చేసేసి వాళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని అరెస్ట్ చేసేసి హడావిడి చేసి ప్రభుత్వం అటువంటి స్టెప్స్ తీసుకోకుండా మనం చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం దీన్ని చాలా సెన్సిటివ్గా చేస్తూ కిడ్ గ్లౌస్తో హ్యాండిల్ చేస్తూ ఈ విషయాన్ని ఎరాడికేట్ చేయాలి అని ఆఫీసర్స్ కానీ గవర్నమెంట్ కానీ చాలా సెన్సిబుల్గా చేస్తున్నారు. వారికి మా కృతజ్ఞతలు. యంగ్స్టర్స్కి హెచ్చరిక ఏంటంటే రెగ్యులర్గా చేస్తున్న ఒక 10 మంది లోపు మనుషుల్ని నేను ఉదాహరిస్తూ మాట్లాడుతున్నాను. ఈ 10 మంది పేర్లో 15 మంది పేర్లో నంబర్ నాకు కరెక్ట్గా తెలియదు కానీ చాలా తక్కువ నంబర్ అట. ఇది పూర్తిగా ప్రభుత్వం చేతిలో ఉంది, ట్రాక్ చేస్తున్నారు. మీరు ఎప్పటికైనా అది ఆపకపోతే బాధ్యత వహించాల్సి ఉంటుంది. దానివల్ల ఫిల్మ్ ఇండస్ట్రీకి, మీరు భోంచేసే ఇండస్ట్రీకి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుందో మీరు ఆలోచించుకోండి. బ్యాడ్ నేమ్ వదిలేయండి, మీ ఫ్యామిలీకి మీరు ఏం చేస్తున్నారు, మీ జీవితాలకు మీరు ఏం చేస్తున్నారు. ఇది ఏమిటంటే యంగ్స్టర్స్ ఒక ఎంతూజియాజం తోటి మొదటిసారి ఇంక్విజిటివ్నెస్, ఇది ఎలా ఉంటుంది అని టేస్ట్ చేద్దాం అని బయలుదేరతారు. పొరపాటున ఆ టేస్ట్ చేద్దామన్న ఒకసారే మీరు జీవితం నాశనం చేసుకునే రేంజ్కి ఒక దీంట్లో ఇరుక్కుపోవడం, ఒక ప్రయాణంలో జరిగిపోవడమో జరుగుద్ది. ఒక్కసారి కూడా ప్రయత్నించకుండా ఉండడం అనేదే ఉత్తమం. ఇందులో ఒకసారి ఒక బాంబేలో ఉన్న ఒక యంగ్స్టర్తో మాట్లాడుతూ ఎలాగా అంటే టు వాంట్ ద అదర్ యంగ్స్టర్స్ ఇన్ ద ఫ్యామిలీ ఎలాగ జరుగుతూ ఉంటుంది బాబు అని ప్రశ్నిస్తే, రేవ్ పార్టీస్ జరుగుతూ ఉంటాయి. అంటే మామూలుగా జనరల్గా 100 మంది పార్టీస్ జరుగుతూ ఉంటాయి. ఇందులో ఒక 4, 5, 6 సపరేట్ అయ్యి విడిగా వెళ్ళిపోతారు. విడిగా వెళ్ళిపోయి ఒక రూమ్లోకో, ఒక బెడ్రూమ్లోకో, ఒక హాల్లోకి, ఒక కార్నర్లోకి వెళ్ళిపోయి దీన్ని ఈ డ్రగ్ని సేవిస్తారనమాట రకరకాలుగా. ఆ తర్వాత వచ్చి జనరల్గా ఇంట్లో కలుస్తారు. ఈ ఇంక్విజిటివ్ ఉన్న వాళ్ళని ఒకళ్ళిద్దరిని ఇందులోకి రాగడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇది ఇటువంటి జరుగుతున్నది అనేది ఒక 20-30% పీపుల్కి తెలిసిపోద్ది అనమాట ఇటువంటిది వాళ్ళ. సో వెంటనే అక్కడి నుంచి తప్పుకోవడం ముఖ్యం అండి. అతను చెప్పింది అది అటువంటి పార్టీస్ మనకి కూడా జరుగుతున్నాయి అనేది చెప్పడానికి విచారిస్తున్నాను. బాంబే నుంచి ఆ కల్చర్ ఇక్కడ కూడా వచ్చింది. ఆ పార్టీస్ జరుగుతున్నప్పుడు అక్కడి నుంచి అవాయిడ్ అయిపోవడం 100% ఉత్తమం. మీరు కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నామో పర్వాలేదని అనుకుంటున్నా, వ్యవహారం లాగానే ఉంటుంది. యు ఆర్ ట్రాక్డ్ ఇన్ ఎవ్రీ వే అండ్ గవర్నమెంట్ హ్యాస్ గాట్ ఎ క్లియర్ లిస్ట్ ఆఫ్ హూ ఈజ్ ఇన్వాల్వ్డ్. మీరు అనుకుంటున్నారేమో నేను ఇలా వాడితో చెప్పి ఈ ఫోన్లోంచి అలా చేసి ఇలా చేసి. నో, యు ఆర్ జస్ట్ ఇన్ ద లిస్ట్. స్పేర్ చేస్తున్నారు, మీ జీవితాలు నాశనం అయిపోతాయి. దీనికి మీరు, మీ కుటుంబం ఎంత బాధ్యత వహించి, మీ పెద్దలు ఎంత దీనిని ముందుకు తీసుకెళ్ళి మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు, లేకపోతే మీరు కంట్రోల్ చేసుకుంటారు. ఇవన్నీ చూస్తే మన ఫ్యూచరు భయం వేస్తుంది మనకి. బట్ మనం ఉండే ఈ సిటీ, మనం ఉండే ఈ స్టేట్, మన పిల్లలు ఉండే ఇది మనం క్లీన్గా ఉంచాలి. మామూలుగా ఈ డ్రగ్స్ ఎఫెక్ట్ ఇటీవల మేము సినిమాలో చూపించాం.
కానీ సినిమాకి పరిమితం కాదు. ఈ డ్రగ్స్ వల్ల ఒలింపిక్స్లో అక్కడ కూడా మీరు చూస్తూ ఉంటారు, చాలా చోట్ల డ్రగ్ తిన్నాడికి మెడల్ కొట్టే ఛాన్స్ ఉన్నా పోగొట్టుకుంటాడు చివరిలో. అంటే ఈ జాడ్యం, ఈ రోగం ఇక్కడితో పోదు, అది ఎక్కడో ఆయన పీడిస్తూ చివరిదా తీసుకెళ్ళి భవిష్యత్తుని నాశనం చేస్తుంది. ఈ మా సినిమా ఇండస్ట్రీ చాలా తక్కువ అని అయినా సరే మా వాళ్ళు ఇంత జాగ్రత్త పడుతున్నారంటే సినిమా ఇండస్ట్రీ చెడ్డ పేరు రాకూడదని. పక్కింటి వాడు డ్రగ్స్ తిన్నా మనమే ఆ కుటుంబాన్ని మన పెద్దరం కాకపోయినా పెద్దరికం చేసుకుని మనమే మందలించి, బాబు మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు అని చెప్పడంలో తప్పు లేదు. ఎందుకంటే నువ్వు క్యూర్ చేస్తున్నావు, వాడిని ఇంకో పిల్లాడిని బాగు చేస్తున్నావు అనుకుని పెద్దరికం వహించాలి. ఇలా పిల్లల ఏడల ఎవడు పిల్లాడైనా సరే మనం ముందుకు వచ్చి మన పిల్లాడు అనుకుని అలా బాగు చేసినప్పుడే ఈ సమాజంలో ఈ డ్రగ్స్ మహమ్మారి